ఆదిలాబాద్ జిల్లాలో ఐటీఐ కళాశాలకు అనుబంధంగా నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎక్స్పో ప్రదర్శనలో విద్యార్థుల ప్రాజెక్టులు ఔరా అనిపించాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆవిష్కరణలు ప్రజా శ్రేయస్సుకు ఎంతో ఉపయోగపడతాయని యువ ఇంజనీర్లు చెబుతున్నారు. ఆ సాధనాల ద్వారా నిత్య జీవితంలోని పనులు సులభంగా వేగంగా పూర్తి చేసుకోవచ్చని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఆ విద్యార్థులు తయారు చేసిన ఆ ప్రాజెక్టులేంటా అని ఆలోచిస్తున్నారు కదూ. ఇంకెందుకు ఆలస్యం, మనము ఆ ఎక్స్పో ప్రదర్శనకు వెళ్దాం పదండి. ఆదిలాబాద్లో ఐటీఐ ప్రాంగణంలో గతేడాది టాటా టెక్నాలజీస్ వారి సౌజన్యంతో 10వ తరగతి అర్హతతో 6 ట్రేడ్లు ప్రారంభించారు. ఏడాది నుంచి 2 ఏళ్ల వ్యవధితో ఈ కోర్సుల్లో చేరితే పారిశ్రామిక రంగంలో సత్వర ఉపాధి లభిస్తుందనే ఆలోచనతో విద్యార్థులు ప్రవేశం పొందారు. తాము నేర్చుకున్న పరిజ్ఞానంతో ప్రపంచం ప్రశంసించే వివిధ ప్రాజెక్టులు రూపొందించారు. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలో ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు అత్యవసర సమయాల్లోనూ అంబులెన్స్ కి దారినిచ్చేలా సెన్సార్ అనుసంధానంతో గ్రీన్ సిగ్నల్ పడేలా తయారు చేసిన ప్రాజెక్టు అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో పాటు ఎల్నినో ప్రభావ నేపథ్యంలో నీటి సంరక్షణ ఆవశ్యకత, వాటర్ ట్యాంక్ మానిటరింగ్ ప్రాజెక్టులు సైతం ఆలోచింపజేస్తున్నాయి. మా ప్రాజెక్ట్ పేరు అంటే స్మార్ట్ ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్ విత్ ఎమర్జెన్సీ ప్రయారిటీ సిస్టమ్స్. హై ట్రాఫిక్ ఏరియాస్ లా, హాస్పిటల్ ఏరియాస్ లా బాగా ట్రాఫిక్ ఉంటాయి కదా సార్. ఎమర్జెన్సీ వెహికల్స్ కి అంత ప్రయారిటీ ఇవ్వం కదా. అయితే ఇక్కడ ఏంటి, మా ప్రాజెక్ట్ లా ఎమర్జెన్సీ వెహికల్స్ ని ప్రయారిటీ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ చేసినాం మేము. ఎప్పుడైనా ఇప్పుడు సడన్లీ వస్తాయి కదా సార్ ఎమర్జెన్సీ వెహికల్స్, అయితే మనకు క్రౌడ్ బాగా ఉంటుంది, ట్రాఫిక్ బాగా ఎక్కువ అవుతుంది కదా. అయితే ఎమర్జెన్సీని ప్రయారిటీ ఇచ్చి మేము ఎప్పుడు అంబులెన్స్ వస్తుందో అప్పుడేమో ఆ సైరన్ ఇది సౌండ్ సెన్స్ ఏమో డిటెక్ట్ చేసి సిగ్నల్ ఏమో గ్రీన్ చేసి అది క్లియర్ చేస్తుంది. మోటార్ తోని వాటర్ అనేది మనం ట్యాంక్ లో ఫిల్ చేస్తున్నప్పుడు ఎంత ఫిల్ అయింది అనేది మనకు తెలియట్లేదు ఇన్ని రోజులు. సో మాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఎంత ఫిల్ అయిందో మనకు తెలియాలి, మనం ఇక్కడ ఉండి కూడా దాన్ని మానిటర్ చేయగలగాలి. సో అందుకోసం మేము ఈ ప్రాజెక్ట్ చేసినాం. వాటర్ నిండిన కొద్దీ 25% ఫిల్ అయిందా ట్యాంక్లో, 50% ఫిల్ అయిందా, 75% ఫిల్ అయిందా, సో మనం ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 100% ఫిల్ అవుతుందో మనకు బజర్ సౌండ్తో మనకి ఇండికేట్ అవుతుంది, విత్ రెడ్ లైట్ కూడా ఆన్ అవుతుంది. అంటే ట్యాంక్ ఫుల్ అయింది, మీరు మోటార్ అనేది ఆఫ్ చేసుకోండి. ఈ జనరేషన్ లో రెయిన్ఫాల్ వాటర్ అనేది చాలా మంది వేస్ట్ చేస్తుండ్రు. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని హార్వెస్టింగ్ కి యూజ్ చేయడం. ఇక్కడ ట్యాంక్ లో వాటర్ ఫిల్ చేసుకొని దాంట్లో బ్యాటరీ ఎందుకు ఇస్తామంటే వాటర్ అనేవి ఫోర్స్ గా రావడానికి బ్యాటరీ యూజ్ చేస్తాం. పైప్ కలెక్షన్ తోని వాటర్ ఇక్కడికి వస్తుంది. ఆయా ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఈ అడ్వాన్స్ సెంటర్ లో చేరాలనుకునే వారికి మార్గదర్శనంగా ఉండే ప్రత్యేక వెబ్సైటు రూపొందించారు. ఈ కోర్సులో ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ సమాచారాన్ని పొందుపర్చారు విద్యార్థులు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చేరిన విద్యార్థులకు అధునాతన వసతులతో కూడిన శిక్షణ ఇస్తున్నామని, 2 ఏళ్ల కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శిక్షకులు చెబుతున్నారు. ఇండస్ట్రీకి అనుగుణంగా, అంటే అధునాతనంగా పురాతన కాలపు ఇండస్ట్రీస్ కాకుండా ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీలో వర్క్ నడుస్తుందో దాని రిలేటెడ్గా ఉన్న మషినరీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో పిల్లలకు తక్కువ కాల వ్యవధిలో ఉపాధి తొందరగా వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఉపాధి లభించేటట్టు కోర్సులు మనకు నిర్మించబడ్డాయి. సో ఈ కోర్సెస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా ఆన్ జాబ్ ట్రైనింగ్ మరియు అప్రెంటిస్షిప్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఓవర్సీస్ జాబ్స్కి కూడా ఈ మధ్యలో సెలెక్ట్ అవుతున్నారు. జర్మన్, జపాన్ అనే లాంగ్వేజెస్ మన ఏటీసీస్లో నేర్పుతున్నాము. సో వీళ్ళకి 45 డేస్ ట్రైనింగ్ ఆన్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది ఏర్పాటు చేసిన ఈ ఏటీసీ కేంద్రాలు విద్యార్థులకు ఉపాధి చూపించే నిలయాలుగా మారనున్నాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.